ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పేపర్ లేని విధానంలో ఈ కేబినెట్ భేటీ నిర్వహించడం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని మంత్రివర్గం రద్దు చేసింది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఈబీ రద్దుకు ఆమోదం తెలిపింది. పట్టాదారు పాస్ పుస్తకాలపై గత ముఖ్యమంత్రి జగన్ ఫోటో తొలగింపు, సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు అంగీకారం తెలిపింది. పోలవరం ఎడమ కాల్వ పనుల పునరుద్ధరణకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ పనుల్లో ప్రస్తుత గుత్తేదారు సంస్థను కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివాదాల్లోని 27A భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఉచిత ఇసుక విధానంపై కూడా మంత్రివర్గ భేటీలో చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం ఎడవ కాలువ పనుల పునరుద్ధరణకి కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలు తమ అగ్రిమెంట్ రేట్లు ఒప్పందాల ప్రకారం పనులు కొనసాగిస్తూ 6000 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోలవరం ఎడవ కాలువ ప్రధాన కాలువ పనులను పూర్తి చేసేందుకు తయారు చేసిన సమగ్ర ప్రణాళికకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఈ కెనాల్ మూలంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఇది విశాఖపట్నం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని అదేవిధంగా ఇండస్ట్రియల్ వాటర్ రిక్వైర్మెంట్ అవసరాలను కూడా తీర్చేది కాబట్టి వెంటనే ఈ కాలువని నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి కొత్తగా 926 కోట్లు కేటాయించడం జరిగింది. దానికి తోడు ఇంతకుముందు క్యాన్సిల్ అయిపోయిన టెండర్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మిగిలిపోయిన 266 కోట్లు కలిపి మొత్తం 1226.68 కోట్ల అంచనా వ్యయంతో 24-25 SSR ప్రకారం ఈ టెండర్లను పిలవటానికి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో 2-3 లిఫ్ట్ స్కీమ్స్, ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి. దాని ద్వారా మొట్టమొదటిలో విశాఖపట్నం అవసరాలు తీర్చడం కోసం లిఫ్ట్ విధానంలో వాటర్ని అక్కడికి చేరుస్తాం. ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందో అప్పుడు గ్రావిటీ ద్వారా నీళ్ళన్నీ కూడా విశాఖపట్నం అవసరాలు తీర్చడానికి, ఉత్తరాంధ్ర అవసరాలు తీర్చడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం.